హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 డేస్ 100 స్టోరీస్లో భాగంగా డే 46. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద రైతు. ఆ రైతుకి ఒక అబ్బాయి. ఇద్దరు కలిసి పొలానికి వెళితే తండ్రి ఒకలా పొలాన్ని చూస్తే కొడుకు ఇంకోలా పొలాన్ని చూశాడు కదా. ఏంటది అనుకుంటున్నారా? చెప్తాను వినండి. తండ్రి మాత్రం పొలంను చాలా ప్రేమతో చూసేవాడు. ఆ అబ్బాయి మాత్రం, ఎందుకు నాన్న ఈ పొలం మనకి, నువ్వెందుకు ఇంత ప్రేమగా చూస్తున్నావు అని ప్రతిరోజు అడిగేవాడు. అలా ఆ అబ్బాయి పెరుగుతూ 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 పెద్ద అయ్యాడు. పెద్ద అయిన తర్వాత మంచి చదువుకున్నాడు. ఒక మంచి సిటీకి వెళ్ళాడు. జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పొలానికి వెళితే ఆ తండ్రి ఎప్పటిలాగే తన భూమిని ప్రేమతో చూశాడు. ఈ అబ్బాయి మాత్రం, ఏముంది నాన్న ఈ పొలంలో, ఇంత ప్రేమగా చూస్తావేంటి నువ్వు అని అడిగాడు. అమ్మేసి దీన్ని మనం టౌన్కి వెళ్ళిపోదాం పదా అని అంటాడు. ఆ రోజున ఆ పొలంలో ఆ తండ్రి సైలెంట్గా ఉంటాడు. ఇంటికి వెళ్ళి మరుసటి రోజు ఉదయం మళ్ళీ వచ్చి పొలంలో వచ్చి చూస్తే మొలకలు ఎత్తింటాయి అన్నీ. అంటే దాని ముందు రోజు విత్తనాలు వేస్తున్నారు. నైట్ వర్షం పడితే ఉదయాన్నే మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చిన తర్వాత ఆ తండ్రి ఆ అబ్బాయితో అంటున్నాడు, చూసావా ఇది పంట, ఇది తినే నువ్వు పెరిగావు, దీంతో వచ్చిన డబ్బే నీ చదువు ఖర్చు పెట్టాను, దీనిపై నుంచే మనము బ్రతుకుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పొలంని అమ్మకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ అబ్బాయికి ఎస్ ఇది నిజం కదా అని చెప్పేసి తను రియలైజ్ అవుతాడు దాంట్లో నుంచి. ఇదే పొలం లేకుంటే నేను ఇంత పెద్దవాడిని అయ్యేవాడిని కాదు కదా అని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తను గుండెల్లో ఒక మాట అనుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా చాలామంది చాలా రకాలుగా భూమిని కొంటున్నాం, భూమి నా సొంతం, భూమిని కొంటున్నాం, భూమి నా సొంతం అని అనుకుంటాం కదా. కానీ ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా భూమికే మనిషి సొంతం, ఇది ఫైనల్. కాబట్టి భూమి ఫ్రీగా వస్తుంది, నీరు ఫ్రీగా వస్తుంది, గాలి ఫ్రీగా వస్తుంది, సూర్యుడు ఫ్రీగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ వీటన్నిటికీ మనం సొంతం అవుతాం ఏదో ఒక రోజున. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకొని హాయిగా జీవిద్దాం, ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా జీవిద్దాం. థ్యాంక్ యూ.